time I wanna see my girl. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చిన తర్వాత లైక్ చేయండి. ఫుల్ సాంగ్ ఛానల్ కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. ఇప్పుడు 2 వారం వస్తున్నది అమ్ముతుంది. మీరు రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లైట్ క్లిక్ చేయండి, రిటెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ సింబల్ క్లిక్ చేయండి, వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా అంటే అన్ని టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎప్పుడు సెర్చ్ చేయండి. ఇట్లా వస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ విగ్నేట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. విగ్నేట్ క్లిక్ చేసి ఇక్కడ ఫన్ చోట ఆన్ చేసుకోండి. ఇలా ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ గామా క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోటో తగ్గట్టు గామా దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్ వేసుకొని గామా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. మీకు ఫోటో తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ అని చేసి కాపీ వేసుకోండి. డిలీట్ చేయండి ఫోటో లైన్ని. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ అని చేసి వెళ్ళగలి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ తీసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటోలో మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. లాంగ్ ప్రెస్ చేసి కలర్ తీసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ పాయింట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి ముందుకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ తీసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి ముందుకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఫోటో లైన్ లాంగ్ ప్రెస్ చేసి కలర్ తీసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి ముందుకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఇవ్వండి. ఫోటో లేదు లాంగ్ ప్రెస్ చేసి కలర్ తీసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ ఫోటోలో మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ముందు వరకు ఇలానే యాడ్ చేసుకున్నాను ఫోటో లేయర్స్. వీడియోలో ఎంత అవుతుందో చేయట్లేను. మీరు యాడ్ చేసుకున్న ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఫోటో లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రెస్ అండ్ క్లిక్ చేయండి. పేస్ట్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా ఫోటో లైన్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కోడ్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి.